కల్తీ పాల కల్తీ లడ్డువా? ఇప్పుడు కల్తీ పాలు ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం. ప్రభుత్వ ఆఫీసర్స్ని నేను నిందించడం కాదు, కానీ ప్రభుత్వ ఆఫీసర్స్లో ఏ ప్రభుత్వ ఆఫీసర్ చూసుకున్నా కానీ వాళ్ళ పిల్లలు పేమెంట్ సీట్లలో ఇంజనీరింగ్ చదువుతారు, పేమెంట్ సీట్లలో కాదు, మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్ చదువుతారు, మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్లు చదువుతారు. లేకపోతే తిరుమల లాంటి కాలేజ్, తిరుమల లేకపోతే చైతన్య, ఈ జూనియర్ కాలేజీలో ఫీజులు 2 లక్షలు అంత ఉంటాయి. కొంచెం పేదవాళ్ళకి కూడా కన్సెషన్ ఇస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా విపరీతమైన ఫీజులు. నిజంగా ఇప్పుడున్న జీతాలను బట్టి ఆ ఫీజులు కట్టుకోగలరంటే కట్టుకోలేని పరిస్థితి. అందుకనే వాళ్ళు విధిగా లంచాలు తీసుకునే పరిస్థితి ప్రభుత్వమే కల్పిస్తూ ఉంది. ప్రభుత్వమే ఈ కాలేజీలో ఫీజుల్ని, ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్లో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టగలిగితే ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటారు? తమ కుటుంబ సంరక్షణ గురించి లంచాలు తీసుకుంటున్నారు. ఈ రోజున ఈ కల్తీ పాలు గురించి మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 16న ఫస్ట్ కేసు వచ్చింది. ఈవేళ ఎంతండి? 25 9 రోజులు అయింది ఫస్ట్ కేసు వచ్చి. 16వ తారీఖునేమో ఫస్ట్ కేసు వస్తే ఫిబ్రవరి 22న డిఎంఎన్హెచ్ఓ రియాక్షన్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. అంటే 6 రోజుల తర్వాత. ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరి 16న వస్తే 22వ తారీఖున డిఎంఎన్హెచ్ఓ రియాక్షన్ ఇచ్చాడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అంటే 6 రోజులు డిలే అయింది. ఈ 6 రోజులు డిలే అవడం వల్ల డిఎంహెచ్ఓ రిపోర్టు 6 రోజులు లేట్ అవడం వల్ల ఈ రోజున 5 మంది చనిపోయారు. 5 మంది 6 మంది 6గురు చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత వహిస్తారా? జిల్లా కలెక్టర్ గారు బాధ్యత వహిస్తారా? లేకపోతే లేట్గా రిపోర్ట్ ఇవ్వడం వల్ల డిఎంఎన్హెచ్ఓ బాధ్యత వహిస్తారా? ప్రభుత్వం బాధ్యత వహిస్తే సీఎంగా మీరు రిజైన్ చేయండి. కలెక్టర్ బాధ్యత అయితే కలెక్టర్ని సస్పెండ్ చేయండి. డిఎంఎన్హెచ్ఓ లేట్గా రిపోర్ట్ అతను తప్పైతే డిఎంఎన్హెచ్ఓ రిపోర్ట్ ఇవ్వడం లేట్గా ఇవ్వడం అతను తప్పైతే అతను డిస్మిస్ చేయండి. మీకు ఆ దమ్ము లేదు. ఎందుకంటే ప్రతిదీ కల్తీయే. తర్వాత ఈ వరలక్ష్మి డైరీ అన్నది 106 కుటుంబాలకి పాలు సప్లై చేస్తూ ఉంది. ఈ పాలు సప్లై చేసినప్పుడు ప్రతి పాల కేంద్రంలోనూ కూడా సమ్ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఏది? మిల్క్ తెల్లగా ఉండడానికి కొంత కలుపుతారు యాసిడ్స్ లాంటివి సమ్. అది కొంత మేరకే పర్మిషన్ ఉంటుంది. అది ప్రతి 3 నెలలకి కూడా ఇన్స్పెక్షన్ చేయాలి ఎఫ్ఎస్ఎస్ఓ వాళ్ళు. ప్రతి 3 నెలలకి కూడా క్వార్టర్లీ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అథారిటీ ప్రతి 3 నెలలకి ఇన్స్పెక్షన్ చేయాలంటే ఇది ఇన్స్పెక్షన్ సుమారు ఎప్పటి నుంచి చేయట్లేదంటే ఇది 1 year నుంచి కూడా ఇన్స్పెక్షన్ చేయట్లేదు. అంటే కల్తీ పాలు జరగడానికి కారణం ఏంటి? ఈ ఎఫ్ఎస్ఎస్ఓ ఇన్స్పెక్షన్ చేయకపోవడం వల్ల, ప్రతి 3 నెలలకి ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల
సంవత్సరానికి కూడా ఇన్స్పెక్షన్ చేయకపోవడం వల్ల ఇంతమంది చనిపోయారు. దీనికి కారణం ఎవరు? ప్రతి 3 నెలలకి రిపోర్ట్ ఇవ్వాల్సిన FSSO రిపోర్ట్ ఇవ్వలేదు. అంటే సిస్టమ్ ఏమైంది? వ్యవస్థ పడుకుంది. వ్యవస్థ పడుకుంటే బాధ్యత ఎవరు వహించాలి? ఏ ఆఫీసర్కి ఫోన్ చేసినా వీడియో కాన్ఫరెన్స్ అంటాడు, ఏ ఆఫీసర్ ఫోన్ చేస్తే టెలిఫోన్ కాన్ఫరెన్స్ అంటాడు. అసలు వాళ్ళు పనులు చేయనిస్తున్నారా? ఏం పనులు చేయాలి? వాళ్ళు చేసే పనులు చేయనిస్తున్నారా? ఈ వ్యవస్థ పడుకుందంటే ఎవరు బాధ్యత వహించాలి? మిస్టర్ సీఎం, మీదే బాధ్యత. మిస్టర్ చంద్రబాబు నాయుడు, వ్యవస్థని సరిగ్గా పని చేయించలేదంటే మీకు చేతకానితనం. 3 నెలల నుంచి FSSO డిస్ట్రిక్ట్ ఆఫీసరు సంవత్సరం నుంచి ఇన్స్పెక్షన్కి వెళ్లకుండా 3 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇవ్వలేదంటే, ఈవేళ ఇంతమంది చనిపోయారంటే బాధ్యత ఎవరిది? సీఎంది. కాబట్టి సీఎం రిజైన్ చేయాలి, లేకపోతే దాని కన్సర్న్ ఆఫీసర్ని ఈ పాటికి సస్పెండ్ చేసి యాక్షన్లో దిగాలి, సిట్ వేయాలి. మీకు మనుషుల ప్రాణాలంటే ఆటలాడుకునే వస్తువులు లాంటి. సినిమా షూటింగ్ గురించి లాస్ట్ పుష్కరాల్లో 29 మందిని చంపేసిన ఘనత మీకు ఉంది ముఖ్యమంత్రి గారు. ఓన్లీ ఆ డైరెక్టర్ గారు, ఆడి పేరేంటి, బోయపాటి శ్రీను, అతను పెట్టుకుని జనం ఉవ్వెత్తుగా వచ్చి చంద్రబాబు నాయుడు మీద పడిపోతే ఆ సీను చేయడానికని చెప్పి గేట్లు వదిలేశారు. అంత ముఖ్యమైన కార్యక్రమం సీసీ ఫుటేజు ఇచ్చారా కోర్టుకు? కానీ ఒక కమిషన్ వేశాడు, పోలీస్ రిపోర్ట్ లేదు, ఏం లేదు, కమిషన్ వేశాడు. కమిషన్కి సీసీ ఫుటేజ్ ఇచ్చాడా? కలెక్టర్ సీసీ ఫుటేజ్ ఇవ్వలేదు, ఎస్పీకి ఇవ్వలేదు. కోర్టులు ఏమైనా యాక్షన్ తీసుకునే వాళ్ళ మీద 30 మంది చనిపోతే సరే, అప్పుడు అయిపోయింది. మళ్ళీ రెండోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. తిరుపతి తొక్కిసలాట్లో ముక్కోటి ఏకాదశినా, ముక్కోటి ఏకాదశి రోజున ఎలా ఉంటుంది తిరుపతి? ఆ తిరుమలలో తొక్కిసలాట్లో గేట్లో తిరగడం వల్ల 6 తొక్కిసలాట్లో మరణించారు. సింహాచలం లేపనోత్సవం, చందోత్సవం అంటారు, దానికి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఆ ముందు రోజు వర్షం వస్తే ఈడ కట్టిన గోడ కూలిపోయి 7 మంది చనిపోయారు. శ్రీకాకుళంలో సరైన భద్రత ఇవ్వకపోవడం వల్ల 8 మంది చనిపోయారు ఒక ఆలయం దగ్గర తొక్కిసలాట్లో. చంద్రబాబు నాయుడికి ఇలాగ మనుషులు చనిపోతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మనం సైకో సినిమాలు చూస్తూ ఉంటాం. ప్రతి నెలకి కొంతమంది చనిపోతే కానీ ఆడికి చంపితే కానీ ఆడికి నిద్రది పట్టదు. అలాంటి సైకో మెంటాలిటీ ఏమైనా ఉందా? ఈ రోజున వరుస ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటుంటే సంవత్సరానికి ఇంతమందిని ఈయన యొక్క పరిపాలన దక్షత లేకపోవడం వల్ల ఇంతమంది చనిపోతున్నారు. దీని అన్నిటికీ ఎక్కడైనా పోలీస్ కేసు ఉందా? పోలీస్ కేసు లేదు. దీనికి ఏమైనా సిట్ వేసాడా? సిట్ వేయడు. ఒక్క కమిషన్ వేస్తాడు. కమిషన్లో క్లీన్ చిట్. ఎవరన్నా ఆఫీసర్లు అంటే కింద వాళ్ళు ఎవరన్నా 2-3 పోతాడు. ఇది ఈయన పరిపాలన. ఇకపోతే ఈ కేసులో ఈ వైట్నింగ్ కెమికల్ ఒకటి. తర్వాత ఇందాక నాకు మన సిఏ గారు చెప్పారు, సాల్మన్ రాజు గారు, ప్రతి కూలింగ్ అంటే హెరిటేజ్ కానీ
ఏ డైరీలో అన్న కూల్ చేసి ప్రిజర్వ్ చేసి డైరీలో యాసిడ్ అనేది, అది ఏ యాసిడ్ అన్నది నేను చెప్పలేను, కానీ యాసిడ్ అనేది కలుపుతారు ప్రతి డైరీలో కూడా. ఆ యాసిడ్ ఎందుకంటే ఈ పాలుని, మిల్క్ని, అంటే పాలుని, ఈ వెన్నని కొంచెం సెపరేట్ చేయడానికి అది కొంత మోతాదులోనే కలుపుతారు. అది కానీ ఎక్కువ అయిందంటే మటుకు, అంటే అఫీషియల్గానే కలుపుతారట. అదెందుకు బయటకు వచ్చిందంటే ఆయన చెప్పింది, ఆయన గొల్లపురంలో పనిచేసినప్పుడు కేసు వచ్చిందంట, యాసిడ్ పోసుకున్నారట ఇద్దరు కుర్రోళ్ళు. అసలు మీకు యాసిడ్ ఎక్కడ దొరికిందిరా అంటే, హెరిటేజ్ అక్కడ కూలింగ్ సిస్టమ్ ఉంది, దాంట్లో తెచ్చుకున్నాం. అంటే ఆ హెరిటేజ్ కూలింగ్ సిస్టంలోంచి యాసిడ్ తీసి వాళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకున్నారు. బట్ దాన్ని బాగా డైల్యూట్ చేసి పాలలో కలిపి ఈ వెన్నని పాలని వెరి చేయడానికి ఉపయోగిస్తారు. అంటే సిస్టంలోనే యాసిడ్ కలుపుతున్నారు అన్న పాయింట్ అనేది ఉంది. ఇప్పుడు హెరిటేజ్కి ప్రొక్యూర్మెంట్, పాలు కాకుండా ఏమేం ప్రొక్యూర్మెంట్ గురించి ఆడిట్ చేస్తే ఈ యాసిడ్ ఖచ్చితంగా కొంటున్నారన్న రిపోర్ట్ మన దగ్గరికి వస్తుంది. ఒక హెరిటేజే కాదు, అన్నిటికీ. సో దాట్ ఇది పూర్తిగా వ్యవస్థ లోపం. ఈ 6 చనిపోవడానికి వ్యవస్థ లోపం. ఇంకా లడ్డు విషయానికి వచ్చేటోడికి సుప్రీంకోర్టు సిట్ వేశారు మీరు, దాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షించింది. జంతువుల కొవ్వు కల్తీ జరగలేదు, లడ్డూలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలేదు, సిట్ కూడా చెప్పలేదు. జంతువుల కొవ్వు కలవలేదని చెప్పారు. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు దొరుకుతున్నట్టు కల్తీ జరిగిందని ఏకసభ్య కమిషన్ వేశారు. సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఏకసభ్య కమిషన్ వేసుకోవడానికి రైట్ ఉందని ఎందుకు చెప్పింది? ఫైనల్గా ఆ కమిషన్ రిపోర్ట్ కూడా మా దగ్గరికి రావాలి. ఆ కమిషన్ రిపోర్టు సిట్టుకు వ్యతిరేకంగా జంతువుల కవ్వు కానీ కలిసిందంటే ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు. అందుకనే ఫస్ట్ నుంచి కూడా సుప్రీంకోర్టు దీని మీద పర్యవేక్షిస్తుంది. వేసుకో, నువ్వు ఎంతకి ఎన్ని కమిషన్ అంటే వేసుకో. ఫైనల్గా దాన్ని న్యాయం చూడాల్సింది మేము. ఇప్పుడు హిందూపూర్ డైరీ, ఇందాపూర్లో ఈ కల్తీ నెయ్యి, అసలు పాలు అనేదే లేకుండా నెయ్యి తయారు చేసి సిస్టాన్ని తీసుకొస్తున్నారట. నేను మొన్న మా కాలేజీలో స్టాఫ్ ఒకళ్ళు తిరుపతి లడ్డు తీసుకొచ్చారు. లడ్డు సైజ్ ఎంత ఉంది? లడ్డు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తిరుపతి లడ్డు అంటే చాలా బాగుంటుంది. అసలు తిరుపతి లడ్డు ప్రసాదం అంటే అందరూ తింటారు. దాని టేస్ట్ మార్వలెస్గా ఉంటుంది. అటువంటి లడ్డూని ఈ ప్రభుత్వాలు, ఐదర్ జగన్ ఆర్ చంద్రబాబు నాశనం చేసేసారు. ఇప్పుడు వీళ్ళు ఎలాగున్నారంటే ఇష్టానుసారంగా భూములు అమ్మేయడం, క్విడ్ ప్రో క్వో. తెలుగుదేశం అమ్మేసింది, జగన్ అమ్మేశాడు, అన్నీ. వీళ్ళు ఈ రకంగా డబ్బులు సంపాదించడం మొదలుకొట్టుని ప్రజాక్షేమం అన్నది కంప్లీట్గా వదిలేశారు. పరిపాలన అన్నది వదిలేశారు. సిస్టమ్స్ని, వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వదిలేశారు. ఎలాగ సుపరిపాలన అందించాలన్నది వదిలేశారు. ఈ సిస్టంలో మరి మనుషులు చనిపోకుండా సత్ఫలితాలు ఎలా వస్తాయి? దీని అంతటికీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. సీఎం రాజీనామా చేయాలి. థ్యాంక్ యూ. చిత్రీకరణ చేయడం కోసం ప్రెజర్బాక్స్ మీటర్ కాదు, ఆ ప్రెజర్ పనిచేయకపోవడం వల్ల ఇథిలిన్ గ్లైకాల్ అనేది ఒక గ్యాస్ ప్రవేశపెట్టారంటే కూలింగ్ కాపాడడం కోసం ఆ నాటు పద్ధతిలో వెల్డింగ్ చేయడం వల్ల ఆ గ్యాస్ కాలంలోకి వెళ్ళింది. అంతే తప్ప దాంట్లో అది మనం మీరు పేపర్లో చూశారు కదా, రిపోర్ట్ చూసారా? మన రిపోర్ట్ లేకుండా ఏం మాట్లాడగలమండి?
ఇప్పుడు గవర్నమెంట్ ఒక అఫీషియల్గా రిపోర్ట్ ఈ రోజుకి ఇవ్వలేదంటే ఎంత బాధ్యతారాహిత్యం గవర్నమెంట్. ఏం జరిగిందన్నది పోస్ట్ మార్టం చేశారు, పాలు తనిఖీ చేశారు, కుటుంబాలను విచారిస్తున్నారు. ఇప్పుడు దాకా తేల్చలేదంటే ఈ సిస్టంలో లోపం ఏంటి? ఆ లోపానికి బాధ్యత ఎవరు? సీఎం. దట్స్ ఇట్.